జగన్ సర్కార్ అరాచకాలపై శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలు బగ్గుమన్నారు. నారా లోకేష్ శంఖారావం సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సీఎం జగన్ తీర్పుపై నిప్పులు చెరిగారు. ఏపీలో ప్రస్తుతం రౌడీల పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం నాశనమైపోయిందన్నారు. ఉత్సాహాని కోసమే, మీలో మరింత ఉత్తేజం నింపడం కోసమే మన అన్న లోకేష్ అన్న గారు మన దగ్గరికి రావడం జరిగింది. మొన్ననే యోగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మన ఉత్తరాంధ్రలో ఎంతో ఆరాటంతో మనం ఎదురు చూశాం. రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నారు. కుప్పంలో మొదలైంది, చిత్తూరు, అనంతపూర్, రాయలసీమ తిరుగుతూ, మరి ఒక పక్కన ప్రకాశంతో తిరుగుతూ, మళ్లీ ఉభయ గోదావరి జిల్లాలు దాటుకొని ఉత్తరాంధ్ర ఉద్యమాలకి పురిటిగడ్డైనటువంటి ఉత్తరాంధ్రలో మన ఇచ్చాపురంలో మనకి ఎండ్ చేసుకుంటే మనమందరం కూడా ఆయనతో కలిసి నడిచే అవకాశం దక్కుతుందని కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎంతో ఆరాటంతో ఎదురు చూశాం. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఆ బాధ్యతలు అన్ని కూడా మళ్ళీ లోకేష్ అన్న గారు తీసుకొని ఒక 2 నెలలు బ్రేక్ తీసుకోవడం వల్ల పాదయాత్ర పూర్తిగా ఇచ్చాపురం వరకు రాకపోయినా ఆయన కార్యకర్తలందరికీ కూడా మాటిచ్చాడు. లోకేష్ గా నేను రాష్ట్రమంతా కూడా తిరుగుతాను, ప్రతి కార్యకర్తకు కూడా కలుస్తాను, ప్రతి కార్యకర్త కూడా నేనున్నాననే భరోసా ఇస్తాను. ఆ మాట మీద నిలబడి ఈ శంఖారావం సభతో ఈ రోజు మన అందరి దగ్గరికి వచ్చినందుకు మా నర్సన్నపేట కార్యకర్తల తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఈ శంఖారావంతో రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పు అంతా కూడా వదిలిపోవాలి, రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడ కావాలి, రాష్ట్రానికి పట్టినటువంటి శనిపోవాలి. ఇది జరగాలనంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో ఉన్నటువంటి కూటమిని అఖండమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలి.